హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో మండే వేసవి నుంచి ఉపశమనం కోసం చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 1-2 గ్లాసులు తాగేస్తారండి ఈ సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా చేసివ్వండి అండ్ వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. ముందుగా 3 టేబుల్ స్పూన్ల సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఈ సన్న సగ్గుబియ్యం అయితే చాలా బాగుంటుంది. శుభ్రంగా ఒకసారి కడిగేసి కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోంచి ఒక అరకప్పు వరకు పాలను తీసుకోండి ఒక గిన్నెలోకి. ఈ పాలను తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇది వేరొక పక్క స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం తీసుకున్న పాలలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కూడా చక్కగా మరుగుతూ ఉన్నాయండి. ఈ టైంలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు తీసేసి వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుందండి. నీళ్లు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం వేసేసుకొని సగ్గుబియ్యంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మనం నానబెట్టుకున్నాం కదా సన్న సగ్గుబియ్యం అండి, త్వరగానే ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల్లోనే మనకి ఈ సగ్గుబియ్యం అనేది ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేసుకొని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యాక పక్కనే మరుగుతున్న పాలని వేసేసుకోవాలి. పాలు బాగా కాగిన పాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ ఉడకనివ్వాలి. దీనిలోకి ఒక అరకప్పు వరకు పంచదార కూడా వేసుకోండి. లేదంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా పంచదార చూసి యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ సగ్గుబియ్యం బాగా ఉడికాయి, పాలు కూడా బాగా తెరులుతూ ఉన్నాయండి. ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇలా ఒకసారి వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఒక 3 నిమిషాల తర్వాత మనకి ఇలా కొద్దిగా చిక్కపడుతుంది. ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారాక ఇక్కడ చూపించినట్లుగా కొద్దిగా ఇలా గట్టిపడుతుందండి. చూసారు కదా, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసానండి. చక్కగా చల్లబడిపోతుంది. ఇది ఇలా మనకి చిక్కగా కూడా అవుతుంది. కొంచెం చిక్కబడుతుంది, మరీ గట్టిగా అయిపోదు. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక 2 టీ స్పూన్లు 1 అరగంట సేపు నానబెట్టి సబ్జా గింజలు తీసుకున్నాను, వాటిని వేసుకున్నాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అరటిపళ్ళు ఒకటి, అలాగే యాపిల్ ముక్కలు, కొన్ని మామిడికాయ ముక్కలు, అలాగే చాప్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కూల్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.